ఈరోజు మనమేమి తిందుమో వాటిచే మరణించదము, మనమేమి తిందుమో వాటిచే బ్రతుకుదుము అనే అంశము గల దేవుని వాక్యమును అధ్యయనం చేయబోచున్నాము. మానవులమైన మనము బ్రతకడానికి తింటాం, మనం తినాలి. కానీ మనమేమి తిందుమో దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. తినే విషయం వల్ల మానవులు చనిపోగలరు, మరియు వారు తినని దాన్ని బట్టి వారు బ్రతుకుదురు కూడా. ఇదే మన విధిరాత. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం యొక్క బోధన జాగ్రత్తగా గమనించవలెను, మరియు మనమేమి తినడం ద్వారా బ్రతకగలము ఆ సత్యమును కనుగొనవలెను. పరిశుద్ధ గ్రంథంలో మానవాళి యొక్క చరిత్ర మరియు మన విశ్వాసం యొక్క చరిత్ర ఏదెనులో మొదలవుతుంది. పూర్వీకులైన ఆదాము మరియు హవ్వ దేవుని స్వరూపంలో సృష్టింపబడి ఏదెను తోటలో జీవించారు. వారు ఏదెను తోటలో జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక చాలా వింతైన ఆజ్ఞని ఇచ్చాను. మీరు ప్రతిదీ తినవచ్చు, కానీ మీరు తినకూడనిది ఒకటి ఉన్నది. అది ఏమిటి? మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలములను ఎన్నిటికీ తినకూడదు అని దేవుడు చెప్పాను. వారది తిన్నట్లయితే ఏ ఫలితం వచ్చును? మీరది తిన్నట్లయితే నిశ్చయముగా మీరు చచ్చెదరు. కాబట్టి అది తినకండి అని దేవుడు చెప్పాను. ఏమైనా ఆదం మరియు హవ్వ సాతాను చేత మోసగింపబడిను. మరి వారేమి చేశారు? వారు నిషేధింపబడిన వృక్ష ఫలమును తిన్నారు. తత్ఫలితంగా వారు పాపమును కేవలం తమపైకి కాక సమస్త మానవాళిపైకి తెచ్చారు. ఏమైనా వారు తిని బ్రతకగలిగే ఏదో మర్మమనేది కూడా దేవుడు ఏదెనులో ఉంచాను. అది ఏమిటి? అది జీవ వృక్షము, మరణాన్ని తీసుకువచ్చే ఒక వృక్షము, మరియు జీవమును తెచ్చు మరి ఒక వృక్షము అక్కడ ఉండేది. మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలం తినడం ద్వారా మానవులందరూ మరణించసాగాను, కానీ వారు జీవవృక్షం తినట్లయితే బ్రతకగలరు. ఈ అద్భుతమైన సత్యం ఎక్కడ ఉండెను? అది ఏదెను తోటలో దాగి ఉండెను. ఈరోజు రండి ఏదెను తోట యొక్క రహస్యంలో దాగి ఉన్న దేవుని చిత్తంను కనుగొందాం, మరియు ఆదికాండం చరిత్ర ద్వారా మానవులను పాపం నుండి మరియు మరణం నుండి విడిపించి ఏదెను తోటలో మనల్ని జీవింపజేసే శక్తి కలిగి ఉన్న దేవుని మనం కలవలని కూడా నిర్ధారించుకుందాం. రండి ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు. నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. వారి నిశ్చయముగా మరణించెదరు. కాబట్టి దేవుడు వారికి మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలం తినకూడదని ఆజ్ఞాపించాను. మీరది తిన్నట్లయితే నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు సెలవిచ్చాను. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు. రండి 3వ అధ్యాయం వద్దకు కదులుదాం. దేవునితో మనం మంచి సంబంధం కలిగి ఉండాలని సాతాను ఎన్నటికీ కోరుకొనదు. దేవునితో గల మన సంబంధాన్ని తెంచుటకు వాడు విభిన్నమైన పథకాలు రచించును. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. వాడికి సమాధానం ముందే తెలుసు, కానీ అలా అడుగుడుచు వాడు హవ్వను సమీపించెను. 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను.
뱀이 అందుకు 여자에게 సర్పము 너희가 결코 మీరు చావనే 죽지 చావరు. 않으리라. 하나님과 어떤 వాడేమి 말을 하고 చెప్పుచున్నాడు? 있습니까? 반대적인 దేవుడేమి 말을 సెలవిచ్చారో దానికి విరుద్ధంగా వాడు చెప్పాడు కదా. 하나님께서는 먹는 날에 మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదు, నీవు వాటిని తినుదినము నిశ్చయముగా చచ్చేదవు అని దేవుడు చెప్పాను. 뭐라고 하죠? కానీ సాతాను ఏం చెప్పాను? 결코 죽지 మీరు చావనే చావరు. 하나님의 그 가르침은 సాతాను దేవునికి విరోధమైన బోధనను తెచ్చాను. 나왔습니다. 5వ వచనం, ఏలైనగా మీరు వాటిని తినుదినమున ఏమి జరుగుచున్నది? 생된다고요? మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవత వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, నిషేధిత వృక్షఫలం తిన్న తర్వాత వచ్చు ఫలితముకు సంబంధించి 하나님의 가르침 దేవుని వాక్యములు మరియు సాతాను మాటలు పూర్తిగా భిన్నమైనవి. 먹으면 너희가 ఆ ఫలం తినకుడి, అది తినదినమున నిశ్చయముగా చచ్చేదవని చెప్పుచున్నాను అని దేవుడు చెప్పాను. కానీ సాతాను, నీవు మంచి చెడుని ఎరుగుదువు, మీ కన్నులు తెరవబడునని చెప్పాను. 반대적인 이와 같은 그 సాతాను వ్యతిరేకమైన దృష్టితో చెప్పాను. 6절입니다. 6వ వచనం, 여자가 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే ఉండుట చూచినప్పుడు 여자가 그 실과를 따먹고 ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు నిచ్చెను, అతడు కూడా తినెను. 발과 자기 అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. 무화과 వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. 금하신 선악 దురదృష్టవశాత్తు ఆదాము మరియు హవ్వ సాతాను చేత మోసగింపబడి నిషేధిత చెట్టు ఫలం తిన్నారు. 과 하와뿐만 వారి పాపము అసలైన పాపముగా మారి అది తమపైకే కాకుండా మానవాళిపై కూడా వచ్చింది. 이래서 인류는 సమస్త మానవాళి మరణపాత్రులయ్యారు. 이런 제 위치에 놓이게 되었습니다. రండి రోమ 5వ అధ్యాయం 12వ వచనం వద్దకు వెళ్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమిటి? పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించెను, 했습니다. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 모든 사람이 죄를 지었으므로 사망이 모든 사람에게 이르렀나니라 하고 했습니다. 15వ వచనం, 그러나 అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనా దానమును అనేకులు విస్తరించెను. 아마 선물이 많은 사람에게 넘쳐서리라 하고 했습니다. 로마서 ఆది కాండ గ్రంథము 2వ అధ్యాయంలో ప్రత్యక్షమైన ఆదాము మరియు హవ్వ మానవులు అందరిపై పాపమును తెచ్చి వారందరి మరణానికి కారణమయ్యారని రోమ 5వ అధ్యాయం విస్తరిస్తుంది. 죄를 끌어들이는 장본인이 됐다는 사실을 설명하고 있습니다. 창세기 ఆది కాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మీరది తినుదినమున నిశ్చయముగా చచ్చేదరు అని దేవుడు చెప్పాను. 하나님께서는 에덴 동산에 ఏమైనా 아주 징기한 దేవుడు ఏదెని తోటలో మర్మమైన మరి ఒక వృక్షాన్ని ఉంచారు. 영원히 죽을 수밖에 없는 이런 వారు మరణించినప్పటికీ 하나님께서 దేవుడు ఏదెనిలో మరి యొక్క మర్మమైన దాన్ని ఉంచారు. 했습니다. ఆది కాండం 3వ అధ్యాయం 22వ వచనం, 여호와 అప్పుడు దేవుడైన యెహోవా 보라 ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయన. 되었으니 కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని ఏమిటి నిరంతరము జీవించునేమో అని 여호와 하나님 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోట నుండి అతని పంపివేసెను. 하시니라. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను వృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలం నిలవబెట్టెను. 하시더라 하고 했습니다. 자, 그렇다면 ఏదేని తోటలో మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలం తినడం ద్వారా మరణ పాత్రులైన వారిని రక్షించుటకు ఒక రహస్యము దాగి ఉండెను. 이 비결이 있었습니다. ఆ రహస్యము జీవ వృక్షమై ఉండెను. 나무가 존재하고 있었습니다. 이걸 వారు ఆ వృక్ష ఫలం తిన్నంత కాలము మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలం యొక్క విషయం నుండి వారు ఉపశమనం పొందగలిగేవారు. కానీ దేవుడు జీవవృక్షములు గల దారిని మూసివేశారు, తద్వారా పాపులు దాని వద్దకు చేరలేరు. 못하게끔 막고 있었습니다. రండి 24వ వచనం మరలా చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. దేవుడు ఆ మార్గమును 천사들로 하여금 ఖడ్గజ్వాలలతో దూతలు కాచేలా చేశారు. 만드셨던 것입니다. ఎవరైనా జీవవృక్షం వద్దకు వచ్చి దాని ఫలం తిన్నంత కాలము 누구라도 వారు మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలం యొక్క పాపములన్నిటి నుండి మరియు దాని విషయం నుండి విడుదల పొందేవారు. 죄 가운데서 선악과의 그 모든 그 독소에서 해방받을 수 있는 이런 은혜로운 ఎంత సానుకూలమైనది!
그러나 ఏమైనా 죄인으로서는 함부로 దేవుడు ఆ మార్గమును ఆపివేశారు. తద్వారా పాపులు జీవవృక్షం వద్దకు రాలేక దాని ఫలం తినకుందురు. పాపులు తమ పాపపు చేతిలో చాచి పరిశుద్ధమైన వృక్షఫలం తినుటకు దేవుడు అనుమతించలేదు. 그렇다면 ఆదికాండం 3:24లో మనం తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. 넘어가야 되겠습니다. ఏదెనులో జీవవృక్షమును కాయవలని ఎవరు ఆజ్ఞాపించెను? 누가 명령을 했습니까? దేవుడే అది ఆజ్ఞాపించెను. 하나님께서 명령하셨습니다. దేవుని ఆజ్ఞకు విధేయతగా 을 쫓아서 కెరూబు ఆ మార్గమును సంరక్షించెను. తద్వారా ఎవ్వరూ దాని వద్దకు సమీపించలేరు. 다른 사람들이 범접하지 못하도록 그 죄인의 వారు జీవవృక్షమునకు గల మార్గమును సంరక్షించారు. 그 죄인들로 తద్వారా ప్రత్యేకముగా ఆదాం మరియు హవ్వ వలె పాపం చేసిన పాపులు ఆ జీవవృక్షం వద్దకు రాలేరు. 그렇다면 దేవుడు తన ఆజ్ఞ ఇచ్చినంత వరకు వారు ఆ జీవవృక్షం యొక్క మార్గంలో స్వేచ్ఛగా వెళ్ళేవారు. 생명 나무의 그 길은 자유롭게 다닐 수 있는 길이었습니다. ఏమైనా దేవుడు తన ఆజ్ఞను ఇచ్చిన తర్వాత ఆ వృక్షమునకు గల మార్గం మూసివేయబడింది. 길이 됐던 것처럼 이 생명나무의 అయితే జీవవృక్షమును గల మార్గం ఎవరు తెరవగలరు? 누구 외에는 없습니까? 예, 하나님만이 కేవలం దేవుడు మాత్రమే చేయగలరు. 하나님께서 దేవుడు మాత్రమే ఆ మార్గం తెరవగలరు. 실 수가 있습니다. 그렇다면 మానవాళి పాపములో బంధింపబడెను. ఒక వ్యక్తి ఆదాం వలన అందరూ పాపులుగా మారారు. 모두가 죄인이 되었다고 했으니까 మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలం తిన్న పాపం నుండి విడుదల పొందుటకు దేవుడు నియమించిన జీవవృక్ష ఫలమును మనం తినవలెను. 먹을 수만 있다라고 한다면 예적의 మరియు మనం జీవవృక్షమును తిన్నట్లయితే ఏదేను మనకు మరలా పునరుద్ధరించబడిందని అర్థం. 모두가 다 అప్పుడు ప్రతి ఒక్కరూ మరణం నుండి విడుదలై 영광의 어떤 వారికి మహిమగల జీవితం ఇవ్వబడును. 뜻이 되겠습니다. సమస్య ఏమిటనగా మనం 24వ వచనంలో చూసినట్లుగా దేవుడు ఆ మార్గమును మూసివేశారు. 하늘의 పరలోకపు దేవదూతలు గొప్ప అధికారం కలిగి ఉండి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా వారు మార్గం తెరవగలరా? 창고 없이는 이 길이 열릴 수 있겠습니까? లేదు, వారెన్నటికీ ఆ మార్గం తెరవలేరు. 결단코 ఈ మార్గం ఎన్నటికీ తెరవబడదు. 되겠습니다. 오직 దేవుడు మాత్రమే జీవవృక్షమును గల మార్గం తెరవగలరు కదా. 생명과의 길 아니겠습니까? 자, 그렇다면 ఇప్పుడు మనం జీవవృక్షం గురించి బాగా గ్రహించవలసిన అవసరం ఉన్నది. 이해를 하고 넘어가야 되겠는데요. 우리 신앙 మన విశ్వాస జీవితం ఏదేను తోటలో ప్రారంభమైనది 종결점 మరియు అది ఏదేనులోనే ముగించబడింది. 모든 것이 끝이 납니다. 마태복음 우리 రండి మత్తయి 13:34 చూద్దాం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. 비유로 말씀하시고 లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను 하셨으니 అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఏమిటి 창세로부터 ఉపమాన రీతిగా బోధించును. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. 하나님께서 창세로 లోకము పుట్టినప్పటి నుండి దేవుడు మరుగు చేసిన కొన్ని విషయాలు కలవు. కాబట్టి దేవుడు ఆ మరుగు చేయబడిన సంగతును తెలియజేయని చెప్పారు. 66권 성경 పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాలలో సృష్టి యొక్క చరిత్ర విషయం ఏ గ్రంథం కలిగి ఉన్నది? 세계의 역사가 దేవుడు చాలా కాలం పాటుగా మరుగు చేసిన చరిత్ర ఆదికాండం గ్రంథం కలిగి ఉన్నది. 있는 책입니다. 하나님께서 ఆదికాండం గ్రంథంలో దేవుడు మరుగు చేసిన అనేక విషయాలు కలవని దేవుడు సెలవిచ్చారు. మనం వాటిని కనుగొనవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు 그렇다면 రండి ఒక ఉపమానముగా మరుగు చేయబడిన జీవవృక్షం యొక్క నిజ రూపమును కనుగొందాం. 보도록 합시다. 우리 다 같이 రండి యోహాను 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 공개 보도록 합시다. 6장 6వ అధ్యాయం 53వ వచనం. 예수 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని 인자의 살을 먹지 않고 인자의 మీలో ఏమి కలవారు కాదు, 너희 속에 무엇이 없다고 మీలో మీరు జీవం గలవారు కారు. 없나니라. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. 한다고 했습니까? 인류의 신앙 ఏదెను తోటలో నిత్య జీవమునకు సంబంధించిన ముఖ్యమైన వృక్షం బహుశా మీకు గుర్తుండి ఉండవచ్చు. 하늘을 가지고 있었던 중요한 하나의 어떤 나무를 우리가 기억하시게 될 것입니다. నిత్య జీవమునిచ్చు ఆ వృక్షం ఏమిటి? 영생하는 나무라고 했습니까? 예. 자, ఏదెను తోటలోని జీవవృక్ష ఫలం తిన్నవారే నిత్య జీవం కలిగి ఉందరని దేవుడు చెప్పారు. 예수님께서 이 మరి క్రొత్త నిబంధనలు 같은 말씀 యేసు అవే వాక్యములు చెప్పుచున్నారు. 먼저 우리 이 내용을 ఇది గ్రహించడానికి మనం పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. 구약은 그림자로 보시면 되겠습니다. 신약 పాత నిబంధన ఒక ఛాయ 실물로 మరియు క్రొత్త నిబంధన నిజ స్వరూపం. 에덴 동산에서는 ఏదెను తోటలో దేవుడు మీరు జీవవృక్ష ఫలం తిన్నట్లయితే నిత్యము జీవించుదురని చెప్పారు. 요한복음 6장에서 కానీ యోహాను 6వ అధ్యాయంలో నిత్య జీవం కలిగి ఉండడానికి మనకేమి అవసరము? 살과
యేసు శరీరం తిని ఆయన రక్తం త్రాగువారే నిత్యజీవం గలవారని ఖచ్చితంగా 라고 వ్రాయబడింది. 이렇게 분명히 일깨워주고 있습니다. మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు, మీరు మృతులు. సమస్త మానవాళి ఏదెని తోటలోని మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలం తినడం ద్వారా మరణించసాగాను. ధన్యవాదపూర్వకంగా మనం జీవృక్షఫలం తిన్నట్లయితే నిత్యము జీవించడం గల మార్గం దేవుడు తెరిచారు. 근데 యోహాను 6వ అధ్యాయంలో యేసు మానవాళికి రక్షణిచ్చుటకు ఈ భూమిపైకి వచ్చెను. 주기 위해서 이 땅에 오셔서 మరియు తన శరీరం తిని తన రక్తం త్రాగువారు నిత్యజీవం కలిగిందురని ఆయన మనకు బోధించారు. 영생을 가졌다라고 이렇게 일깨워주고 계십니다. సమస్త మానవాళి నిషేధిత ఫలం తినుట ద్వారా అసలైన పాపములో బంధించబడెను. 어떤 테두리에서 벗어나지 못하고 있는데 మనం దేవుని చేత అనుగ్రహింపబడిన జీవవృక్షఫలం తింటేనే కాని 한다라고 한다면 మనం ఎన్నిటికీ ఆదాము యొక్క మూల పాపం నుండి విడుదల పొందలేము. 자유로울 수가 없습니다. 다시 말하면 죄의 사함을 మరి యొక్క మాటలలో మనం పాపక్షమాపణ పొందలేము. 영원한 천국도 మనం రక్షణ వద్దకు రాలేకపోయినట్లయితే నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా కేవలం దానివైపు మాత్రమే చూడక తప్పదు. 뜻이 되겠습니다. ధన్యవాదపూర్వకంగా ఏమైనా దేవుడు మనకు గొప్ప శుభ సమాచారాన్ని తీసుకువచ్చారు. సంతోషకరమైన మరియు శుభవార్తను తెచ్చారు. 인자의 살을 먹고 ఆ సంతోషకరమైన వార్త అనగా దేవుని యొక్క వాగ్దానం. మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని జీవం గలవారు కారు, అంత్యదిన నేను వారిని లేపుతును. 이런 약속을 해주셨습니다. ఎంత సంతోషకరమైన వార్త! మానవులమైన మనము హింస యొక్క ధూపము నిత్యము లేచే నరకం యొక్క అగ్నిగంధకములో వేదనకరమైన జీవితం జీవించవలసి ఉండేను. 어떤 그 삶을 살 수밖에 없었던 우리 인류 인생이었지만 하나님 ఏమైనా నిషేధిత ఫలం భుజించిన పాపం నుండి మనం విడుదల పొందగలమనే శుభవార్తతో దేవుడే స్వయంగా ఈ భూమిపైకి వచ్చారు. ఈ శుభవార్తను మనం ఏమని పిలుస్తాము? శుభ సమాచారం. ఒక్క పదంలో 줄이면요. సువార్త. 복음. ఈ వార్త ఎంత గొప్పది! 예를 దేవుడు ఆ మార్గం తెరవనట్లయితే మనం నిత్య మరణానికి పాత్రలమయ్యేవారము. ఏమైనా దేవుడు ఈ భూమిపైకి వచ్చి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు 나도 그 నా యందు నేను వానెందు నిలిచిందము. 내 살을 먹고 내 నా శరీరం తిని నా రక్తం త్రాగువానికి నిత్య జీవం ఇచ్చేదని అని చెప్పాను. 이 소식이야말로 ఇదే ఉత్తమమైన సమాచారం. అందుకని మనం ఈ శుభవార్తను సమస్త దేశాలకు ప్రకటించవలెను. 그렇다면 예수님의 ఏదేనిలో యేసు శరీరం మరియు రక్తము దేనిని సూచించును? 바로 에덴 동산에 있는 무엇의 실체라고 볼 수가 있겠습니까? యేసు శరీరము మరియు రక్తము జీవవృక్షమును సూచించును. 우리가 이 성경의 ఈ నిజాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోని జతవచనంతో అర్థం చేసుకోగలము. వారు యేసు శరీరం తినక ఆయన రక్తం త్రాగనట్లయితే ప్రజలు ఏమి కలిగి ఉండరు? 무엇이 없다고요? వారు జీవం కలిగి ఉండరు. 먹고 마시는 దేవుడు తన శరీరం తిని తన రక్తం త్రాగు వారికి ఖచ్చితంగా నిత్య జీవమును ఇచ్చును. 그렇다면 క్రీస్తు ఈ భూమిపైకి వచ్చి నిత్య జీవమునకు మార్గం తెరవనట్లయితే 모든 인류 인생 మానవాళి కొరకు నిత్య జీవమును గల మార్గం ఎన్నిటికీ తెరవబడేది కాదు. 인류에게는 영생의 길이 결코 열릴 수가 없는 것 아니겠습니까? ఆది కాండము గ్రంథంలో జీవవృక్షమును గల మార్గమును ఎవరు మూసివేశారు? 그렇습니까? దేవుడే కెరూబులను ఉంచి ఆ మార్గమును మూసివేశారు. తద్వారా పాపులు దాన్ని సమీపించలేరు. 맡게끔 만드셨습니다. కాబట్టి ఆ ఆజ్ఞను ఉపసంహరించుకొనగల వారు కేవలం దేవుడు మాత్రమే. ఎవరైనా గట్టిగా 하십시오. జీవవృక్షమును గల మార్గం తెరవబడునుగా కాని అరిచినప్పటికీ ఆ మార్గం ఎన్నటికీ తెరవబడదు. మరి గొప్ప అధికారం గల వారెవరైనా దాన్ని తెరవమని చెప్పినప్పటికీ ఆ మార్గం తెరుచుకోబడదు. 오직 ఎవరు మాత్రమే అది చేయగలరు? 하나님만 కేవలం దేవుడు మాత్రమే అది చేయగలరు. 때문에 దేవుడు వస్తేనే గాని ఈ సమస్య పరిష్కరించబడదు. 없는 일이기 때문에 కాబట్టి దేవుడు శరీరం ధరించి ఈ భూమిపైకి వచ్చారు. 보시게 된 것입니다. రండి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 함께 보시겠습니다. ఆది యందు వాక్యము ఉండెను, 계시니라. వాక్యము దేవుని యొద్ద ఉండెను, 하나님과 వాక్యము 함께 계셨으니 ఎవరు? 이 말씀은 దేవుడే ఉండెను. 뭐라고요? 하나님이시라고 했습니다. ఆది నుండి ఉన్న ఆ వాక్యము మరియు ఆది కాండంలో మాట్లాడినది దేవుడే ఉన్నారు. 그 말씀은 곧 하나님이신데 రండి వాక్యమైన దేవుడు ఎలా భూమిపైకి వచ్చారో చూద్దాం. 보도록 합시다. 14వ వచనం. 보겠습니다. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి.
ఆది యందు భూమి ఆకాశములను మరియు వాటిని సమస్తం సృజించిన దేవుడు శరీరధారిగా మారెను. 육신이 되어서 예수 యేసు నామముతో ఆయన ఎక్కడికి వచ్చారు? 어디에 오셨습니까? ఆయన బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగెను. 자라나셨습니다. మరియు యోహాను 6:53 그래서 రండి ఆయన స్వార్థను ప్రకటిస్తూ జీవవృక్షమును గల మార్గమును ఎలా తెరిచారో మరొక్కసారి చూద్దాం. 이와 같이 열어주시는 그 장면을 우리 53절에서 다시 한 번 더 확인해 보도록 합시다. యోహాను 6:53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని మీలో మీరు జీవం గలవారు కారు. 너희 속에 생명이 없나니라. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. 가장 중요한 అతి ముఖ్యమైన విషయం అనగా 가졌고 అంత్యదినం నేను వానిని లేపుతును. 다시 살리리니 내 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వానిందు నిలిచియుందును. 살아계신 జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నిన్ను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే ఇక్కడ జీవించుటకు మనమేమి తినవలెను? 뭘 먹는 ఇది ముఖ్యమైనది. 산다고 했습니까? నన్ను తినువాడును అని వ్రాయబడి ఉన్నది. 나를 먹는다. నన్ను తినువాడును. 그리스도를 먹는 그 사람. యేసుక్రీస్తు తినువాడును నా మూలముగా జీవించును. 그럼 మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలం తినడం ద్వారా మరణ పాత్రులైన మానవాళి కొరకు ఏదెన్లోని వృక్షం తినకుండా జీవించగలిగే ఇతర మార్గమైన ఉన్నదా? 있습니까 없습니까? అవకాశమే లేదు. 우리 요한복음 6장 కానీ యోహాను స్వార్థ 6వ నిత్యము జీవించుటకు యేసును తినిపించవలనని ఆయన సెలవిస్తున్నారు. 이렇게 지금 알려주고 있습니다. పరిశుద్ధ గ్రంథంలోని జత వచనములన్నిటిని మనం చూసినప్పుడు యేసు అనగా ఏదెను తోటలోని ఏమిటని మనం గ్రహించగలము. 무엇이었다는 사실로 확인할 수 있는 대목입니까? యేసు అనగా ఏదెనులోని జీవవృక్షముగా సూచింపబడెను. 존재했다는 사실로 확인할 수가 있습니다. నన్ను తినువాడును నా మూలముగా జీవించును అని యేసు చెప్పాను. 그럼 నిత్య జీవం కలిగినటకు మనం ఏదెనులోని జీవవృక్షం తినవలని అన్నట్లుగా జీవించుటకు మనం ఆయన తినవలని యేసుక్రీస్తు ఇక్కడ సెలవిస్తున్నారు. అయితే మనం ఆయనను తినవలనా లేదా? అవును, తినవలను. అయితే మనం ఎలా క్రీస్తుని తినగలము? మనం ఏమి తిందుమో దాన్ని బట్టి చనిపోదాము, ఏమి తిందుమో దాన్ని బట్టి జీవించేదాము. 먹어야 살 수 있다. యేసుక్రీస్తుని తిన్నప్పుడు మనం జీవించగలం. మరియు యేసుక్రీస్తుని తినడం అనగా ఏదైనా తోటలో ఏం తినడం? 되어 있습니까? జీవవృక్షము. 것으로 కాబట్టి మనం ఆయనను తినవలను. 반드시 먹어야 되겠습니다. మనం తప్పక ఆయనను తినవలను. కానీ మనం ఎలా ఆయన తినగలము? 예수님이 యేసు మనకు ఎంతో అమూల్యమైన వారు. 분이신데 그 예수님 ఆయనను మనం ఎలా తీసుకురాగలము? మరియు తన శరీరమును రక్తం ఎలా భుజించగలము? 피를 마신다. భౌతికంగా మీరు దీని గురించి ఆలోచించినట్లయితే ఇది చాలా వింతైన దృశ్యం అని అనుకోక తప్పదు. 연상되지 않을 수 없는 이와 같은 대목입니다. ఏమైనా తన పరిశుద్ధ శరీరం తినుటకు, తన అమూల్యమైన రక్తం త్రాగుటకు క్రీస్తు ఒక ముఖ్యమైన వాగ్దానం మరియు వేడుకను స్థాపించారు. 약속과 예식을 통해서 이 일을 이룰 수 있도록 만들어 놓으신 제도가 있었습니다. 예, అది ఏమిటి? 뭡니까? అది క్రొత్త నిబంధన యొక్క పస్కా. 월절이죠. క్రీస్తు యొక్క శరీరమును తిని ఆయన అమూల్య రక్తం త్రాగడం అనగా ఏదేను తోటలోని వృక్ష ఫలం తినడమే. 생명과를 먹는 것이 되겠습니다. 그렇다면 రండి మత్తయి 26వ యేసు యొక్క బోధనలు చూద్దాం. 우리 26장에서 한번 확인해 보도록 합시다. 26వ 옮겨보겠습니다. 무교절의 첫 పులిని రొట్టెల పండుగలో మొదటి దినమందు 가로되 శిష్యులు యేసు వద్దకు వచ్చి 우리가 పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. 의를 지니고 있는 절기인지를 దయచేసి పస్కా పండుగ కలిగి ఉన్న అర్థం పట్ల శ్రద్ధ వహించండి. 가라사대 18వ వచనం. 나무에게 가서 이르되 అందుకైన మీరు పట్టణమందున ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలం సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. 예수의 시키신 대로 하여 무엇을 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు ఏం చేశారు? 준비하였더라 하고 했습니다. పస్కాను సిద్ధపరిచిరి. 예수님께서는 లూకా 22వ యేసు ఈ పస్కాను భుజించుటకు మిక్కిలి ఆశపడితిని అంటూ తన ఆసక్తిని కనబరిచారు. 적절한 표현을 하셨고 또 제자들은 యేసు చిత్తానుసారముగా తన మార్గ నిర్దేశం ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. 유월절 거룩한 మరియు వారు పస్కా పరిశుద్ధ భోజన వేడుకలో పాల్గొన్నారు. 복음 마가복음 మనం ఇది మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలో చూడవచ్చు. 그렇다면
రండి యేసు పస్కాని ఎలా సిద్ధపరిచారో మరియు ఎలా తిన్నారో 26వ వచనంలో చూద్దాం. 확인해 봅시다. 저희가 వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి. ఇదేమిటి? 뭐라고요? ఇది నా శరీరం అని చెప్పాను. 였습니다. యోహాను 6వ అధ్యాయంలో యేసు 살을 먹고 మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు మరియు నన్ను తినువాడును నా మూలముగా జీవించును అని చెప్పాను. 이렇게 표현했던 모든 내용을 యేసు ఈ వాగ్దానము సూచనప్రాయంగా పస్కాలో ఉంచారు. 함축적으로 지금 세워 놓으시고 ఆయన తన శరీరమును క్రీస్తు యొక్క శరీరముగా పస్కా రొట్టెతో పోల్చారు. 떡에다 비유해 놓으셨습니다. ఆయన రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకిచ్చి తీసుకుని తినుడి. ఇది నా శరీరం అని చెప్పాను. 가르침을 주셨습니다. 27వ వచనం. 또 మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 주심에 가르쳐 వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. 마시라고 했습니다. ఆ గిన్నె ఏమి కలిగి ఉండెను? 담겨 있습니까? ద్రాక్షరసం. 예, 포도주가 담긴 అందులో ద్రాక్షరసం కలిగి ఉన్న గిన్నెను ఇచ్చి 이것은 ఇందులోనిది మీరందరూ త్రాగుడని చెప్పారు. 많은 사람을 위하여 ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. 그래서 6월절 కాబట్టి పస్కా రొట్టె మరియు పస్కా ద్రాక్షరసము క్రీస్తు యొక్క శరీరం మరియు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం. 피를 의미하고 있습니다. 그래서 యేసు దీన్ని చాలా ముఖ్యముగా పరిగణించి 중요하게 여겼고 내가 నేను మీతో ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితేనని చెప్పాను. పేతురు మరియు యోహాను పస్కాను సిద్ధపరచవలనని యేసు తన ఉన్నతమైన శిష్యులకు ఆజ్ఞాపించెను. శిష్యులు కూడా పస్కాను ముఖ్యమైనదిగా భావించారు. 십자가 యేసు యొక్క శిలువ మరణం తర్వాత 부활 성천하신 후에 సత్యంలోకి మారిపోయిన అపోస్తుడైన పౌలు సంగతి ఏమిటి? 조차도 고린도전서 11장에 보면 మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో అతడు పస్కాను ఎలా పరిగణించాడు? 6월하는 것이니 నేను మీకు అప్పగించిన దాని ప్రభు వలన పొందితిని. 축사하시고 ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమునైన కృత నిబంధన. ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. 아무렇게나 아무 날에나 యేసుక్రీస్తు యొక్క శరీరము మరియు రక్తము ఏ దినమందైనా మీరు తిని త్రాగల విషయం కాదు. 그래서 이와 같은 그 모든 యేసు ఈ వేడుకను పస్కా ద్వారా స్థాపించారు మరియు దాన్ని క్రొత్త నిబంధనగా ప్రకటించారు. 세우시게 된 것입니다. ఈ విధంగా 내용이 అప్పటి వరకు మూసివేయబడి ఉన్న జీవ వృక్షమునకు గల మార్గమును యేసు తెరిచారు. 것이죠. 누구든 యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగు తిని జీవం గలవారు. 마지막 అంత్యదినం నేను వానిని లేపుదును. 살릴 것이다. అలా అంటూ 에덴 ఆయన ఏదెనులో మూసివేయబడిన మార్గమును తెరిచారు. 활짝 열어놓으시게 된 것입니다. అయితే ఈ జీవపు పండుగ అనగా జీవవృక్ష ఫలం తినుటకు గల మార్గము 즉 에덴 동산의 생명 చాలా కాలముగా పాటుగా వేచి ఉండాల్సి వచ్చింది. 오랫동안 열려 있어야 되는데 ఏమైనా అపవాది దుష్ట శత్రువులు పస్కాను తొలగించుటకు నిరంతర ప్రయత్నాలు చేశారు. వారి మొదటి ప్రయత్నం 1차 종교 회의 మరియు రెండవ ప్రయత్నం 계속 이렇게 하다가 결국 మరియు మూడవ ప్రయత్నం చేశారు. క్రీస్తు యొక్క 325లో ఆసియా మైనర్లో నౌసియా అని పిలువబడే ప్రాంతంలో ఒక మతపరమైన సమావేశం నిర్వహించారు. మరియు రోమా చక్రవర్తి కాన్స్టంటిన్, క్యాథలిక్ బిషప్పులు మరియు పోపు లాంటి వారు సమావేశమైన పస్కాను కొట్టివేయటకు నిర్ణయం తీసుకున్నారు. 모여서 결국 어떤 판결을 내렸냐 하면 이제 유월절을 없애버리는 이와 같은 그 역사가 기독교 మనం దీన్ని క్రైస్తవ చరిత్రలో చూడవచ్చు. 이 하나님 దేవుడు మానవాళి కొరకు జీవవృక్షమునకు దారి తెరిచారు. 사단은 ఏమైనా సాతాను అబద్ధపు మరియు వక్ర మార్గాన్ని తయారు చేయడం ప్రారంభించింది. తద్వారా ప్రజలు జీవవృక్షమును గల మార్గాన్ని తెలుసుకోలేరు. 거짓된 왜곡된 길을 이제 만들기 시작했습니다. 그래서 ఆ విధంగా క్రిస్మస్ మరియు ఆదివారపు ఆరాధన లాంటివి ప్రత్యక్షమయ్యాయి. 이런 것이 이제 등장하게 되는 것이죠. 그래서 이 దాదాపు 1600 సంవత్సరముల సుదీర్ఘ కాలం పాటుగా 절은 మానవ చరిత్రలో నుండి పస్కా అదృశ్యమైనది. 감춰진 바 되었고 사라지게 되었던 것이죠. 인류가 దేవుడు తాను మొదటిసారి వచ్చినప్పుడు రక్షణకు గల మార్గమును తెరిచారు. 만들어 놓고 가셨는데 ఏమైనా దుష్టులు దాన్ని ఆటంకపరిచి నాశనం చేశారు. 폐식해 버렸습니다. 아무도 그 వారు ఆ మార్గముపై ముళ్ళ పదును తయారు చేశారు. తద్వారా ఎవ్వరూ ఆ మార్గాన్ని కనుగొనలేరు. ఎవ్వరూ ప్రవేశించలేనట్లుగా వారు ఆ మార్గమును మూసివేశారు. ఆ తర్వాత ఒక భిన్నమైన మార్గము తయారు చేశారు. 나왔습니다. 인류의 ఇది మానవాళి కొరకు మరణప్రాయముగా ఉండెను. 내용이었죠. 그러다 అది చూస్తూ దేవుడు 보시니까
ఇదిలానే ఉన్నట్లయితే 인류의 구원이 మానవాళి కొరకు రక్షణ ఉండదు అని తలిచారు. 구원에 이르게 하기 위하여 మరియు రక్షణ తీసుకువచ్చుటకై ఆయన భూమిపైకి రెండవసారి వచ్చారు. 다시 오시게 된 것입니다. 히브리 రండి ఎబ్రిలు 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 한번 죽는 మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. 판이 있으리니 이와 같이 అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపడి 단번에 తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము 구원에 이르게 పాపం లేకుండా 죄와 상관없이 రెండవసారి 구원을 ప్రత్యక్షమగును. 받는 자들에게 몇 번째 나타나신다고요? ఆయన రెండవసారి ప్రత్యక్షమగునని ఇది సెలవిస్తుంది. 선악과를 మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలమును తినడం ద్వారా మరణ పాత్రులైన మానవుల కొరకు ఆ పాపం నుండి రక్షింపబడుటకు ఏదెనులో ఏమి అవసరమై ఉండెను? 생명과가 있어야 되겠죠. జీవ వృక్షము. 그 생명과는 జీవ వృక్షముగా ఏ సత్యము బయలుపరచబడెను? 실 때는 어떤 진리로 나타났습니까? పస్కాలో 생명과의 దేవుడు జీవ వృక్షం యొక్క సమస్తమైన అర్థాన్ని ఉంచారు. 시계 놓으셨습니다. 그렇다면 అయితే మనం రక్షించుటకు దేవుడు రెండవసారి ప్రత్యక్షమగునప్పుడు ఏ సత్యమును ఆయన తీసుకురావాలను? పస్కా. 그렇게 అయితే ఆ పస్కాతో రెండవసారి ఎవరు వచ్చును? 보십니까? క్రీస్తు అన్సాంగం. దేవుడు తప్ప ఇతరులు ఎవరైనా క్రొత్త నిబంధన పస్కాను తీసుకురాగలరా? 없습니까? లేదు. 왜냐하면 그 길을 ఆ మార్గం మూసివేసినది దేవుడే, మరియు ఆ మార్గం తెరుచుటకు అధికారం కలిగినది కూడా దేవుడు మాత్రమే. 아무도 그 길을 ఆ మార్గం ఎవ్వరికీ తెలియదు. 없습니다. రండి 28వ వచనం మరలా చూద్దాం. హెబ్రీయులు 9వ అధ్యాయం 28వ వచనం. 이와 같이 అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తము 죄와 상관 పాపం లేకుండా రెండవసారి 두 ప్రత్యక్షమగును. 번째 나타나신다고 하셨는데 మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలం తిన్న పాపం నుండి మానవాన్ని రక్షించడం గల ఒకే మార్గం అనగా జీవ వృక్షం. 생명과를 먹이는 일입니다. మనం రక్షించడానికి యేసు రెండవసారి వచ్చినట్లయితే 구원에 이르게 하기 위해서 두 번째 오셨다고 한다면 틀림없이 ఆయన తనతో పాటుగా జీవ వృక్షమును కూడా తీసుకురావాలని కదా. 해야 되지 않습니까? 그럼 జీవ వృక్షం ఒక సత్యం వలె బయలుపరచబడినప్పుడు 어떤 진리 అది ఏ సత్యము? 생명과의 그 진리를 పస్కా. 오셨습니까? దేవుడు ఈ భూమిపైకి రెండవసారి వచ్చినప్పుడు 하나님은 ఆయన మన కొరకు క్రొత్త నిబంధన యొక్క పస్కాను తీసుకురావాలని. 가지고 이 땅에 오시는 분이 되어야 되겠습니다. క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యం ఎవరు మనకు తెలియజేశారు? మరియు రక్షణ వద్దకు గల మార్గాన్ని ఎవరు తెరిచారు? క్రీస్తు అన్సాంగం. అయితే క్రీస్తు అన్సాంగం ఎవరు? 성경과 선지 ఆయన సమస్త లేఖనాల చేత మరియు ప్రవక్తల చేత సాక్ష్యం ఇవ్వబడిన నిజమైన దేవుడు, మరియు మానవాళి కొరకు జీవవృక్ష మార్గం తెరిచిన దేవుడు. 하나님이시다는 것에 ప్రవక్త అయిన యెషయా ఆయనే నిజమైన దేవుడని యెషయా 25వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. రండి 25వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటిని విందు చేయను, మడ్డి మీదున్న ద్రాక్షరసముతో విందు చేయను, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను. 오래 저장하였던 맑은 포도주로 하신다고 했습니다. ఈ పర్వతం అనగా సియోను పర్వతం సూచిస్తుంది కదా. 시온산에 ఆయన సియోను పర్వతంపై విందును నిర్వహించును, 오래 저장하였던 మరియు మడ్డి మీదున్న ద్రాక్షరసంతో ఆ విందు చేయను. 7వ వచనం. 보시면 సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడ తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. 8절에 중요한 8వ వచనం చాలా ముఖ్యమైన విషయాలను కలిగి ఉన్నది. 무엇을 멸하신다고요? ఆయన దేన్ని మింగివేయును? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. 두 글자로 표현. మరణం మరెన్నడూ ఉండకుండా ఆయన మింగివేయును అనే అర్థం కలిగి ఉన్న ఆ రెండు పదాలు ఏమిటి? నిత్య జీవం కదా. 시킬 수 있지 않습니까? 그럼 하나님께 దేవుడు మడ్డి మీదున్న ద్రాక్షరసంతో నిత్య జీవం ఇవ్వబోచున్నారు. 66권 పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాలలో ఏ సత్యంలో మాత్రమే దేవుడు ఈ వాగ్దానం ఉంచారు? 하나님께서 그 같은 약속을 하셨습니까? దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినది క్రొత్త నిబంధన పస్కా సత్యములు. 그 약속을 하셨습니다. ఈ గిన్నె నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మరియు ఈ రొట్టె మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. మీరు వాటిలోనిది తిని త్రాగినట్లయితే నిత్య జీవం కలిగి ఉందురు. 약속을 하나님께서 దేవుడు ఈ వాగ్దానమునిచ్చారు. 하면 여기에서 అయితే దేవుడు ఎందుకని ఈ ద్రాక్షరసమును మడ్డి మీదున్న ద్రాక్షంతో వర్ణించారు? 예수 నేను ముందు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ఈ భూమిపై కృత నిబంధన పస్కా సత్యమును ప్రకటించారు. 진리를 또 మరియు ఆయన వెళ్లిపోయే ముందు 인류에게 మనం జీవవృక్ష ఫలమును తినుటకు మార్గం తెరిచారు. 열어놓고 가셨습니다. 그러나 이거 ఏమైనా యేసు ఆరోహణం చెందిన తర్వాత క్రీస్తు శక 325లో దుష్టులు కౌన్సిల్ ఆఫ్ నైసే అనే చట్టం ద్వారా నిస్సాన్యుల యొక్క 14వ దినమును ఆచరింపబడు పస్కా పండుగ కొట్టివేటుకు నిర్ణయం తీసుకున్నారు. 결국
అంతిమంగా క్రీస్తు మనకిచ్చిన కృత నిబంధన పస్కా అదృశ్యమైపోయింది. 세진 바 되고 다시 మరియు ఆయన ఈ భూమిపై సత్యం యొక్క సంఘాన్ని స్థాపించి 6월절 సమస్త జనులకు పస్కా యొక్క సత్యమును అధికారికంగా ప్రకటించే వరకు దాదాపు 1600 సంవత్సరముల సుదీర్ఘ కాలం తీసుకునెను. 걸렸던 것입니다. 그래서 అందుకని ఈ ద్రాక్షరసం పరిశుద్ధ గ్రంథంలో మడ్డి మీదున్న ద్రాక్షరసముగా వర్ణించబడుతుంది. 오래 저장 మడ్డి మీదున్న ద్రాక్షరసం అనగా చాలా కాలంగా అది ఉపయోగించబడలేదని సూచిస్తుంది. 사망을 మరణమును మరెన్నడూనూ ఉండకుండా మింగివేయు ద్రాక్షరసం అనగా పస్కా ద్రాక్షరసం. కాబట్టి చాలా కాలంగా పస్కా ద్రాక్షరసం ఉపయోగించబడలేదని నిజం, చాలా కాలం పాటుగా పస్కా ఆచరింపబడలేదని సూచిస్తుంది. 그럼 누가 와서 그 అయితే ఎవరు వచ్చి ఆ మార్గమును మరలా తెరవవలెను? 이 일은 ఇది కేవలం దేవుని చేత మాత్రమే చేయబడుతుంది. కేవలం దేవుడు మాత్రమే అది చేయగలరు. 결국 에덴 동산에 ఏదెనులో మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలమును తినడం ద్వారా మరణ పాత్రులైన మానవాళి రక్షణ నిమిత్తం దేవుడు ఈ భూమిపైకి రెండవసారి వచ్చిన ఆయన వాగ్దానం చేశారు. 구원에 이르게 하기 위한 మరియు రక్షణను తీసుకువచ్చే ఒకే ఒక మార్గం అనగా జీవవృక్ష ఫలాన్ని మానవాళికి తినిపించడమే. 우리가 다른 ఇతర అన్ని విషయాలకు సంబంధించి మనం తినవచ్చు తినకపోవచ్చు, అది విషయం కాదు. 생명과만큼 కానీ జీవవృక్షమైన పస్కా సంగతి ఏమిటి? 반드시 먹어야 돼. మనమది తప్పక భుజింపవలెను, మనమది తప్పక తిని త్రాగవలెను. 인류를 살리기 위한 మానవాళిపై గల అత్యంత ప్రేమతో 사랑이 తీవ్రమైన బాధను మరియు శిలువ మరణం కూడా పొందుతూ 처절한 고통 దేవుడు ఈ భూమిపైకి వచ్చి పస్కా ద్వారా మనకు నిత్య జీవునిచ్చారు. 이 땅까지 오셨으니까 말이죠. 그래서 오늘 మరియు ఈ రోజు ఈ ప్రవచనములకు అనుగుణంగా ఈ భూమిపైకి ఎవరు వచ్చారో ఏషియా ప్రవక్త యొక్క సాక్ష్యం ద్వారా రండి నిర్ధారించుకుందాం. 자의 그 정언 속에서 확인을 해보도록 하겠습니다. 8వ వచనం. 봅니다. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. 모든 얼굴에서 ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్పబిందు తుడిచివేను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేను. 말씀하셨느니라. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, 영원히 멸해 ద్రాక్షరసంతో మరణమును మరెన్నడూనూ ఉండకుండా ఎవరు మింగివేయును? 누구라고요? మన దేవుడే. 하나님이시라 하고 했습니다. ఇదిగో మనం రక్షించునని 우리가 그를 మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, 구원하시리라. మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. 우리가 그를 기다렸으니 ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహింతం. 즐거워하리라 할 것이라 하고 했습니다. 이제 దేవుడు మనకిచ్చు రక్షణలో మనమంతా పాల్గొనవలెను. 모두가 또 동참하시고 శరీరం యొక్క గుడారంను ధరిస్తూ 이 땅 위에 తండ్రి మరియు తల్లి ఈ భూమిపైకి వచ్చారు. 당하셨던 그 모진 수모와 모멸과 దేవుడు తన మొదటి రాకడలోని అవమానాలను, హింసలను, అవహేళనలను, అగౌరవాలన్నిటినీ గుర్తించుకున్నప్పటికీ ఆయన మళ్ళీ ఈ భూమిపైకి వచ్చారు. ఎందుకనగా పిల్లలమైన మనము ఒంటరిగా వదిలివేయబడినట్లయితే రక్షణ యొక్క కార్యం సంపూర్తి కానేరదు. తండ్రి మరియు తల్లి వచ్చి ఉండనట్లయితే రక్షణ సంపూర్తి కాబడగలదా? మన రక్షణ సంపూర్తి కాలేకపోయేది, లేక పరిపూర్ణం కాలేకపోయేది. ఈ యుగంలో మనం ఎన్నడూ తండ్రి మరియు తల్లి యొక్క కృపను మరిచిపోకూడదు. 시대 잊어서는 안 되겠습니다. 그리고 이 తండ్రి ఈ భూమిపైకి వచ్చి మరిచిపోయిన మన పరలోక తల్లిని మనం కలిసేలా చేశారు. 다 찾게 해주시고 우리가 하늘나라의 진 మరియు మనం నిజమైన పరలోక కుటుంబ సభ్యులమని గ్రహించేలా చేశారు. 하늘 어머니 మరియు ఆయన పరలోక తండ్రి అని, ఆమె పరలోక తల్లి అని, మరియు మనం ఒకరికొకరం పరలోక సోదరా సోదరులమని గ్రహించేలా చేశారు కదా. 이 안으로 우리를 రండి, మనను సత్యం వద్దకు నడిపించినది మన దేవుడైన మన తండ్రి మరియు మన తల్లి అని, మరియు వారే మన రక్షకులను తెలిపే పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తల యొక్క ప్రవచనాలను మరియు సాక్ష్యం మనం ఎన్నటికీ మరవకుండా ఉందాం. 잊어버리지 마시고 항상 రండి, దీన్ని మన హృదయాలపై ఎల్లప్పుడూ లిఖించుకుందాం. తద్వారా మన అందరము తండ్రి మరియు తల్లి యొక్క మార్గదర్శకాన్ని వెంబడిస్తూ ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళగలము. 나아갈 수 있는 우리 모두가 되도록 합시다. అలా చేస్తూ రండి, ఒక సానుకూలమైన మంచి సువార్త ఫలితాలతో ఈ సంవత్సరాన్ని తీర్చిదిద్దుదాం. చాలా ధన్యవాదములు.